మొన్న వచ్చేసరికి JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ యూనివర్సిటీ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ చూసుకున్నారు రిజల్ట్స్. అయితే ఇప్పుడు సడన్ గా వచ్చేసరికి రిజల్ట్స్ చూసుకునేటప్పుడు ఇంటర్నల్ సర్వర్ ఇష్యూ అని చెప్పేసి చూపిస్తా ఉంది. సో దానికి సొల్యూషన్ ఏంటి, మరి మా రిజల్ట్స్ మేము ఎలా చూసుకోగలం అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇక్కడ మీకు వచ్చేసరికి 2,000 ఉన్నాయి. సో అవేంటో చెప్తాను. ముందుగా అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా అప్డేట్స్ కోసం. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4th ఎవరో కాల్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, జాయిన్ అవ్వచ్చు మీ ఇష్టం. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లో వెళ్తే రిజల్ట్స్ డిక్లేర్ అయినప్పటికీ చాలా మంది వాళ్ళు రిజల్ట్స్ చూసుకోలేదు, కొంతమందికి తెలియక చూసుకోలేదు. అయితే అందుకనే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వమన్నాను, రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుందని. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది 2 దారులు ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఇంటర్నల్ సర్వర్ ఇష్యూ అనేది తాత్కాలికమే, అది పొద్దాపరిచిపోయేది కాదు. అది వాళ్ళు చేసేస్తారు, ఇష్యూని సాల్వ్ చేసేస్తారు. సో ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఇట్ డిపెండ్స్. యూనివర్సిటీ ఇప్పుడు వర్కింగ్ లో ఉంది కాబట్టి ఈ పాటికి మొదలు పెట్టేసి ఉంటారు వాళ్ళు. ఇక రెండవది వచ్చేసరికి ఏంటంటే మీ కాలేజీకి వచ్చేసరికి ఈ రిజల్ట్స్ అనేవి మీ కాలేజీకి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. PDF ప్రింట్అవుట్స్ తీసి ఉంచుతారు, ఎందుకంటే ప్రిన్సిపల్ గారి పోర్టల్కి ఇవి వచ్చేస్తాయి. ఎగ్జామినేషన్ కంట్రోల్ బ్రాంచ్ ఉంటుంది కదా మీ దాంట్లో, వాళ్ళు ప్రింట్అవుట్స్ తీసి పెడతారు. సార్ కొంచెం రిజల్ట్ మాకు పంపించండి సార్, మా రిజల్ట్ చెప్పకండి అంటే చెప్తారు. లేదు అది ఎవరో చదువు అయిపోయిన వాళ్ళు సప్లీ కనుక రాసుంటే, ఒకవేళ చదువుకునే వాళ్ళు ఇంకా కాలేజ్కి వెళ్ళేవాళ్ళు అంటే మీ కాలేజ్కి వెళ్తే నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తే ప్రాబ్లం లేదు, లేకపోతే మీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మొత్తానికైతే తాత్కాలికం మాత్రమే, దీని గురించి మీరు భయంపడాల్సిన పనిలా చెక్ చేస్తూ ఉండండి ఫ్రీక్వెంట్గా, అదే ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాకపోతే ఈ 2వ మార్గంలోకి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, ఐ విష్ ఆల్ ది బెస్ట్.